ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని జకర్యా 2:8 దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారి ఎడల ఎంతగానో తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ఈ ఒక్క మాటను బట్టి దేవుడు తన ప్రజల విషయంలో ఎంత భద్రత ఏర్పాటు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన ప్రజలను అరణ్యములో భీకర ఎడారిగల ప్రాంతంలో వారిని పరామర్శించి కనుపాపు వలె వారిని కాపాడుతూ వచ్చినట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుపాపను ఎంత భద్రంగా మనం కాపాడుకునే వారంగా ఉంటాం. దరిదాపు ఎవరు కూడా మన కంటిని తాకకుండా మనం జాగ్రత్తగా ఎలాగ చూసుకుంటామో అటువంటి విధానంలో దేవుడు తన ప్రజలను కాపాడే దేవుడుగా ఉన్నాడని మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు చాలా విలువైన వ్యక్తివని, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివని, దేవుడు తన యొక్క కాపుదలను గురించి ఎంతో చక్కటి ఏర్పాటును నీకు కలుగజేస్తున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నాకు ఎవరూ లేరనేటువంటి చింతను మానేసి ప్రభువుని పక్షంగా ఎల్లప్పుడూ కాపుదల ఉంచి ఉంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. యూదా జనాంగమునంతటినీ కూడా అంతమొందించాలని హామాను తన జీవితంలో ఎంతో శపథం పూని దేవుని ప్రజలకు విరోధంగా లేచినప్పుడు ఎస్తేరు తన యొక్క జనుల కొరకై ప్రార్థనాపూర్వకంగా అహష్వేరోషు రాజు సన్నిధిలోనికి వెళ్ళి తన రాజదండమును తాకుతూ వచ్చినప్పుడు ఎంతో ప్రాణాలకు తెగించి తన ప్రజల పక్షంగా ముందుకు పోయినప్పుడు దేవుడు తన యొక్క కృపను రాజుగారి పట్ల చూపిస్తూ వచ్చినాడు. దేవుడు రాజు యొక్క హృదయము ఎస్తేరు పట్ల దయ పుట్టించేటట్లుగా మరుస్తూ వచ్చినాడు. అలాగున దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున ప్రభు మహిమ పొందునుగాక.